సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లెడ్ క్యాప్ భూములను కాపాడడం విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికి ఉన్నట్టే నాకు 2 చేతులు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. పని చేసే ముందుకే చూస్తాను, ముందుండే పనుల్ని చేస్తాను. కానీ వెనక నుంచి జరిగే దాడిని నేను చూసుకోలేను. కాబట్టి మీ జాతి అండగా నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక్క రోజు, ఏదో ఒక్క నెల కష్టపడితే ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండి మన సమస్యల్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మిత్రులారా, మీరందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వానికి కళ్ళైనా చెవులైనా బ్రాండ్ అంబాసిడర్లైనా నా ప్రభుత్వ ఉద్యోగులే. నేను పదే చెప్తా ఉన్నా. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడికి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు.